వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనములు ధ్యానిద్దాం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గురించి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. ఆమేన్. మహోన్నతుడైన దేవాది దేవునికి హృదయపూర్వకంగా స్తుతి యాగము చెల్లిస్తున్నాడు భక్తుడైన దావీదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు భక్తుడు ఎందుకు ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు, ఎందుకు ఆయన అద్భుత కార్యములు వివరిస్తున్నాడు అంటే, సర్వాతీతుడైన దేవాది దేవుడు యుద్ధ నుంచి ఆయన ఎన్నో కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆయన యుద్ధముల్లో ఉన్నప్పుడు విజయము సాధించి మరి దేవుని వైపే చూచి అట్టి ఆనందాన్ని పొందుకున్నాడు. కాబట్టి ఆ విజయోత్సాహముతో బహుశా ఈ కీర్తన రాసి ఉంటాడు అని నేను నమ్ముతున్నాను. విజయము దేవుడిచ్చింది. తన బలముతోనో, తన చాతుర్యముతోనో, తన పరాక్రమము గల సైన్యముతోనో తను గెలవలేదు. కానీ కేవలము దేవుని మహాకృపతో తన విజయము పొందుతున్నట్లుగా మనము ప్రతి అధ్యాయములో చూస్తున్నాం. ప్రియ సహోదరుడ, సహోదరి, అందువలన దేవాది దేవునికి మహిమ చెల్లిస్తూ, దేవునికే ఆపాదిస్తూ, మరి దేవుని పట్ల తన ఉల్లాసాన్ని, తన సంతోషాన్ని వెల్లడిపరుస్తూ, ఆయన చేసిన అద్భుతాలను వివరిస్తూ, మరి అనేక సందర్భాల్లో కూడా దేవుని యొక్క ప్రత్యేకతను, ఆయన గొప్పతనాన్ని, ఆయన విశిష్టతను, ఆయన మనల్ని ఎందుకు నిర్మించాడో, మరి దేన్ని బట్టి మనం ఆయన్ని స్తుతించాలో కూడా భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, 4 మాటలైతే క్లుప్తంగా చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? స్తుతిస్తాను అంటున్నాడు. నిన్ను ప్రసిద్ధి చేస్తానయ్యా అంటున్నాడు. నేను సంతోషంగా ఉన్నానంటే కేవలము నీ వలనే, నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను అంటూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యతను కలిగి ఉన్నాడు. కాబట్టి నా పూర్ణ హృదయముతో నేను యెహోవాని స్తుతిస్తాను అంటున్నాడు. ఆయన చేసిన మేళ్ళు, ఆయన చేసిన అద్భుతాలను వివరించటానికి భక్తుడు ఎన్నో శ్రమల గుండా పయనించినప్పటికీ ఆయన సంతోషముతో ఉండి, ఆయన పట్ల, దేవాది దేవుని పట్ల మరి వినయము కలిగి పూర్ణ హృదయముతో స్తుతిస్తూ అనేక మందికి ప్రకటన చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు కూడా నీకున్న ఇబ్బందులు, నీకున్న బాధలు, నీకున్న శ్రమలు, నీకున్న మరి శత్రు భయం నుంచి వాటన్నిటినీ కూడా నిన్ను మరి విజయ పతాకంలోనికి నడిపించే దేవుడు తోడున్నాడని సంతోషించి ఆనందించి ప్రార్థిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించి మా పరలోకపు తండ్రి, నిన్ను పూర్ణ హృదయంతో స్తుతించేవారిగా మేము ఉండాలి. నీ అద్భుత కార్యములు, నీ ఆశ్చర్యములు ప్రకటించేవారిగా ఉండాలి. అవును ప్రభువా, మమ్మల్ని బట్టి, మా బలమును బట్టి, మా ధనమును బట్టి మేము సంతోషించక తండ్రి, నిన్ను బట్టి సంతోషించే బిడలగా మమ్మల్ని ఆశీర్వదించమని, దీవించమని, వినుచున్న వారి అందరికీ ఇట్టి జ్ఞానమును, సహాయము దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.